హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ద డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా నేషనల్ కపుల్స్ డే గురించి చెప్పుకుందాం. భార్యాభర్తల మధ్య అనుబంధం చాలా ప్రత్యేకమైంది. ఈ సంబంధంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ జీవితం అంతా కలిసి గడపాలి, ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవాలి. ఈ సంబంధం ప్రేమ, కోపం, బాధ్యతలతో నిండి ఉంటుంది. భార్యాభర్తల బంధంలో గొడవలు, వివాదాలు ఉన్నప్పటికీ ప్రేమ మాత్రం అలానే ఉంటుంది. సుఖంలోనైనా దుఃఖంలోనైనా ఒకరికొకరు అండగా ఉంటామని దంపతులు వాగ్దానం చేసుకుంటారు. ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకున్నప్పుడు వారు మాత్రమే కాదు, వారి కుటుంబాలు కూడా ఒకరికొకరు కనెక్ట్ అవుతారు. ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్ళి సుఖదుఖాలలో పాలు పంచుకుంటారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల జీవితాలు మారిపోతాయి. ఇప్పుడు వారు తమ గురించి మాత్రమే కాకుండా ఒకరి గురించి ఒకరు ఆలోచించాలి. ఒకరి సంతోషం మరొకరు చూసుకోవాలి. ఒకరికొకరు ఆసరాగా ఉండాలి. మంచి దాంపత్యంలో భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఒకరి నిర్ణయాలను మరొకరు గౌరవిస్తారు. నిజాయితీగా ఉంటారు. ఒకరి తప్పుల్ని మరొకరు సరిదిద్దుతారు. భార్యాభర్తల మధ్య బంధం చాలా బలంగా ఉండాలి, లేదంటే చీటికి మాటికి చిన్న గొడవలు వస్తాయి. భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉండాలంటే 5 లక్షణాలు ఉండాలంటున్నారు నిపుణులు. ఆ 5 లక్షణాలు ఏంటో ఇక్కడ చూద్దాం. ప్రేమ ఏ బంధానికైనా పునాది లాంటిది. భార్యాభర్తల మధ్య బంధం ప్రేమపై ఆధారపడి ఉంటుంది. ప్రేమ అంటే బాహ్య సౌందర్యం కాదు, మనసు లోపలి భావాల కంటే బలమైనది. భాగస్వామితో ప్రేమలో ఉన్నప్పుడే వారి బలహీనతల్ని అర్థం చేసుకోగలరు, ఒకరికొకరు సాయం చేసుకోగలరు. అందుకే దాంపత్య జీవితంలో ప్రేమకు పెద్దపీట వేయాలి. ఇక అప్పుడు మీ బంధం నిజమైనది, ప్రత్యేకమైనదిగా మారుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. తప్పుల్ని సరిదిద్దుకోవడం, దాంపత్య జీవితంలో తప్పుల్ని సరిదిద్దుకోవడం ఎంతైనా అవసరం. బలమైన వివాహానికి పునాది ఒకరి కోరికలను ఒకరు గౌరవించడం. ప్రతి నిర్ణయంలో మీ భాగస్వామికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేకాకుండా సహనం, అవగాహన ఇద్దరి మధ్య ఉండాలి. ఒకరి తప్పుల్ని మరొకరు సరిదిద్దాలి. ఇలా ఫాలో అయితే వైవాహిక జీవితం సంతోషంగా మారుతుంది. నమ్మకం అనేది ఇద్దరిని సంతోషంగా మార్చగల మూల మంత్రం. ఒకరికొకరు మద్దతు, భార్యాభర్తల మధ్య గౌరవం, నిర్ణయాల్ని సమర్థించే వ్యక్తిత్వం ఎంత ముఖ్యమో మద్దతు కూడా అంతే అవసరం. ఒకరి నిర్ణయాలకు, ఆలోచనలకు మరొకరు ఖచ్చితంగా మద్దతు ఇస్తేనే ప్రేమ పెరుగుతుంది. ఇక దాంపత్య జీవితంలో ఇద్దరికి సమాన హక్కులు ఉండాలి. పని చిన్నదైనా పెద్దదైనా సరే భాగస్వామికి మద్దతు ఇవ్వాలి. ఇంట్లో వేరే వారితో గొడవల సమయంలో కూడా మద్దతు ఇవ్వడం నేర్చుకోవాలి. గౌరవం కూడా ముఖ్యం. ప్రతి బంధానికి గౌరవం అవసరం, కానీ భార్యాభర్తల మధ్య బంధం విషయానికి వస్తే అది మరింత ముఖ్యమైనది. భాగస్వామి ఎంత ధనవంతుడైనా పేదవాడైనా అతనిని లేదా ఆమెను గౌరవించడం మీ కర్తవ్యం. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వివాహం తర్వాత ఒకరి మధ్య మరొకరు గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. ఇలా చేస్తే వారి సంసార జీవితం సాఫీగా సాగిపోతుంది. భవిష్యత్తులో చిన్న విభేదాలు వచ్చినా మీ బంధం ముందు నిలబడలేవు. కోరికలకు గౌరవం. భార్యాభర్తల మధ్య అనుబంధం ఒక అందమైన తోట లాంటిది. దీనిలో ప్రతి మొక్కకు ప్రేమ, సంరక్షణ అవసరం. అంటే భార్యాభర్తల బంధంలో ఒకరి కోరికలను అర్థం చేసుకోవడం, ఆ కోరికల్ని గౌరవించడం చాలా ముఖ్యం. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు తమ భాగస్వామి అభిప్రాయాన్ని తీసుకునేవారు మాత్రమే ఈ అందమైన తోటను మరింత అందంగా మార్చగలరు. భార్య లేదా భర్త కోరికలను గౌరవం ఇవ్వాలి. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరి పనిని మరొకరు మెచ్చుకోవడం, ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. భాగస్వామితో రోజువారీ విషయాలు పంచుకోవడం చాలా ముఖ్యం. మీకు ఏం నచ్చదు, ఏం కావాలి, మీరు ఏం ఫీల్ అవుతున్నారు,
అనే విషయాలను గౌరవంగా నిజాయితీగా చెప్పగలగాలి. కోరికలు అవసరాలు మాట్లాడుకుంటే బంధం నమ్మకంగా మారుతుంది. ప్రతి ఒక్కరిలో తప్పులు ఉంటాయి. వాటిని చూపించి బాధ పెట్టే బదులు అర్థం చేసుకొని ఓర్పుతో మాట్లాడటం మంచిది. ఎదుటి వారిని మార్చడానికి ప్రయత్నించే బదులు వారిని ఎలా అంగీకరించాలో నేర్చుకోవడం బంధానికి మంచిది. పరిపూర్ణత కోసం కాదు, సంపూర్ణత కోసం జీవించాలి. 30 ఏళ్ల వయసులో జీవిత భారం పెరుగుతుంది. ఉద్యోగ ఒత్తిడి, పిల్లల పెంపకం, డబ్బు ప్లానింగ్ ఇవన్నీ ఒకరి మీదే ఉంటే బంధానికి నష్టం. ఇద్దరూ కలిసి కూర్చొని ప్లాన్ చేసుకుంటే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. తగాదాలు రావచ్చు, కానీ వాటిని పెద్దవి చేసుకోకండి. గతం తవ్వకుండా ప్రస్తుత సమస్యకు పరిష్కారం ఎలా అనేది చూడాలి. కొన్నిసార్లు నీది తప్పు, నేనేం చేశాను అనే చర్చల కన్నా ఇది ఎలా పరిష్కరిద్దాం అనే ఆలోచన అవసరం. పొదుపు, ఖర్చులు, పెట్టుబడుల విషయంలో ఇద్దరూ దాచుకోకుండా ఓపెన్గా మాట్లాడుకోవాలి. కుటుంబ అవసరాలు, భవిష్యత్తు లక్ష్యాలపై ఒకే అభిప్రాయం ఉండాలి. ఇలా చేస్తే భద్రతాభావం పెరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సరైన ఆహారం, వ్యాయామం, ఆరోగ్య పరీక్షలు ఇవి మాత్రమే కాదు, భాగస్వామిని శ్రద్ధగా చూసుకోవడం కూడా ప్రేమను పెంచుతుంది. ఇప్పటి వరకు నేషనల్ కపుల్స్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఆగస్టు 18వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి మండలిలో రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళ. 1980 నుండి 1982 వరకు ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ రక్షణ శాఖ నిర్వహించింది. సాధారణ సేల్స్ మేనేజర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రి స్థాయికి ఇందిరాగాంధీ తర్వాత ఎదిగిన రెండవ వ్యక్తి నిర్మలా సీతారామన్. అందున పూర్తి స్థాయిలో దేశ రక్షణ మంత్రిత్వ శాఖను చేపట్టిన తొలి మహిళ సీతారామన్ కావడం విశేషం. నిర్మలా సీతారామన్ 2019 నుండి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తోంది. వరుసగా 7వసారి కేంద్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రి, మహిళా మంత్రిగా కూడా గుర్తింపు పొందింది. ఆమె 2022లో కర్ణాటక రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికైంది. నిర్మలా సీతారామన్ 1959 ఆగస్టు 18న తమిళనాడులో తిరుచారపల్లిలో జన్మించింది. చలనచిత్ర పాటల రచయిత గుల్జార్ 1936 ఆగస్టు 18న ప్రస్తుత పాకిస్తాన్ భూభాగంలోని దినాలో సిక్కు కుటుంబంలో జన్మించారు. దేశ విభజన తరువాత అతని కుటుంబం ఢిల్లీకి వలస వచ్చింది. గుల్జార్ అసలు పేరు సంపూర్ణ సింగ్. హిందీ, ఉర్దూ, పంజాబీ భాషల్లో రచనలు చేసి పేరు సంపాదించిన గుల్జార్ 2004లో భారత ప్రభుత్వపు పద్మభూషణ్ అవార్డును, 2002లో సాహిత్య అకాడమీ అవార్డును పొందగా ఇటీవల ప్రపంచ సినీ రంగంలో ప్రఖ్యాతమైన ఆస్కార్ అవార్డును బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో పొందారు. గుల్జార్ను ఉర్దూ సాహిత్యానికి చేసిన కృషికి గాను 2023 సంవత్సరానికి జ్ఞానపీఠ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అస్సాం కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా వ్యవహరించారు. రణ్వీర్ షోరే భారతదేశానికి చెందిన టెలివిజన్ సినిమా నటుడు. ఆయన 2002లో ఏక్ ఛోటీసీ లవ్ స్టోరీ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టి జిస్, లక్ష్య, ట్రాఫిక్ సిగ్నల్, భేజా ఫ్రై, మిథ్యా సినిమాల్లో నటించారు. అతను బాలీవుడ్ నిర్మాత క్రిషన్ దేవ్ షోరేకు 1972 ఆగస్టు 18న పంజాబ్లోని జలంధర్లో జన్మించారు. అతను తన స్నేహితుడు సహనటుడు వినయ్ పాఠక్తో కలిసి తన కెరీర్ను ప్రారంభించాడు. అతను విజయవంతమైన టాక్ షో రణ్వీర్ వినయ్ ఔర్ కాన్ స్టార్ 1లో ప్రసారమైన ది గ్రేట్ ఇండియన్ కామెడీ షోకు హోస్ట్గా వ్యవహరించాడు. మనీషా కొయిరాలా సరసన ఏక్ ఛోటీసీ లవ్ స్టోరీ చిత్రంలో ఆయన తొలిసారి నటించారు. ఆయన తదుపరి చిత్రం జిస్ విజయవంతమైంది, కానీ ఆయన పోషించిన పాత్ర చిన్నది. 2006లో ఘోస్లా కా ఘోస్లా అనే హాస్య చిత్రంలో ఆయన గుర్తింపు పొందారు.
విజయలక్ష్మి పండిట్ సుప్రసిద్ధ భారతీయ రాజకీయవేత్త, దౌత్యవేత్త. ఆమె అసలు పేరు స్వరూప్ కుమారి నెహ్రూ. ఈమె తండ్రి మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ సోదరి. ఈమె మంత్రి పదవి పొందిన మొట్టమొదటి భారతీయ మహిళగా ప్రసిద్ధిగాంచింది. 1962 నుండి 1964 వరకు మహారాష్ట్ర గవర్నర్గా పనిచేసింది. 1921లో ఆమె చదువు పూర్తయిన తర్వాత రంజిత్ సీతారాం పండిట్ను వివాహమాడింది. అప్పటి సాంప్రదాయాల ప్రకారం ఆమె పేరును విజయలక్ష్మి పండిట్గా మార్చడం జరిగింది. మోతీలాల్ నెహ్రూ దంపతులకు విజయలక్ష్మి పండిట్ 1900 సంవత్సరం ఆగస్టు 18వ తేదీన జన్మించారు. భారత స్వాతంత్ర సాధన కోసం నిర్విరామంగా కృషి చేసి ఎన్నో అవమానాలకు, కారాగార శిక్షలను సైతం లెక్క చేయకుండా తమ ధన మాన ప్రాణాలను దేశ మత స్వాతంత్రం కోసం త్యాగం చేసిన మహాపురుషులు, వీర వనితలందరిలో విజయలక్ష్మి పండిట్ కూడా ఒకరు. ప్రీతి జంగియాని ఒక భారతీయ చలనచిత్ర నటి, మోడల్. ఈమె పేరును ప్రీతి జింగానియాగా, ప్రీతి జింగ్యానిగా సినిమా టైటిల్స్లో పేర్కొన్నారు. ప్రీతి జంగియాని ముంబైలో ఒక సింధీ కుటుంబంలో ఆగస్టు 18, 1980న జన్మించింది. ఈమె మొదటిసారి రాజశ్రీ ప్రొడక్షన్స్ వారి ఏ హై ప్రేమ్ అనే మ్యూజిక్ ఆల్బంలో అబ్బాస్తో కలిసి నటించింది. ఈ ఆల్బమ్ ఈమె, అబ్బాస్ ఇద్దరితో పాటు ఆల్బమ్ గుర్తుగా వాడిన కోలాకు పేరు తెచ్చిపెట్టింది. తరువాత ఈమె నిర్మా, శాండల్ సోప్ ప్రకటనలో నటించింది. తరువాత అనేక ప్రకటనల్లో మోడల్గా కనిపించింది. ఈమె మలయాళ సినిమా మలవిల్లుతో సినిమా రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఈమె ప్రశాంత్తో హలో అనే తమిళ సినిమాలో, పవన్ కళ్యాణ్తో తమ్ముడు అనే తెలుగు సినిమాల్లో నటించింది. 2000 సంవత్సరంలో మొహబ్బతే సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.